సో మేజర్గా ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది ఉంటుందా అంటే కంపల్సరీ ఉంటుంది. సో అది ఎలా మనం దాని నుంచి బయటపడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. నేను స్లైడ్ ప్రెజెంటేషన్ చేశాను. సో మేజర్గా ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి అంటే కనుక వాయిదా వేయటం అంటాం. వాయిదా వేయటం అంటే ఇప్పుడు చేసే పని ఇప్పుడు చేయమన్నమాట. పోస్ట్ పోన్ చేస్తూ వస్తామా, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, సో తర్వాత చేయొచ్చులే, తర్వాత కంప్లీట్ చేయొచ్చులే అని ఏ పనైనా సరే వాయిదా వేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు అంటే కనుక దానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమందికి లేజీనెస్, కొంతమంది టైర్డ్ అయిపోవటం, ఇంకొంతమంది కొన్ని ఎక్స్క్యూజెస్ చేయడం, లేదంటే బద్ధకం మేజర్గా. సో ఇలాంటివి ఉండటం వల్ల, లేదా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి ఉండటం వల్ల కూడా ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్ చేసేస్తూ వస్తారనమాట. సో మేజర్గా ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ అనేది మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి, సో దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి సైన్స్ దీని బ్యాక్ ఎండ్ వచ్చేసరికి 5 టిప్స్ అనేవి ఉండటం జరిగింది. ఎందుకు 5 టిప్స్ అంటే కనుక మన యొక్క ప్రొక్రాస్టినేషన్ ఏదైతే పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉందో దాన్ని స్టాప్ చేయడానికి 5 టిప్స్ ఉన్నాయంట. సో మరి మేజర్గా మనం చాలా అంటూ ఉంటాం. సో కొన్ని వర్క్ చేస్తూ ఉంటే, లేదా ఎర్లీ మార్నింగ్ లెగుస్తూ ఉంటే, లేదా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే పోస్ట్ పోన్ మెంటాలిటీ పోతూ ఉంటుంది అని అనుకుంటాం. బట్ అవన్నీ చేయగలుగుతున్నామా అంటే చేయలేకపోతున్నాం కదా. సో మేజర్గా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, కొన్ని టిప్స్ అయితే ఉంటాయి, అవైతే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ అసలు ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే కనుక ఏ వర్క్ అయినా సరే నెక్స్ట్ తర్వాత చేద్దాం, లేదా రేపు చేద్దాం, లేదా ఇంకెప్పుడైనా చేద్దాం, ఇలా స్కిప్ చేసేస్తూ వస్తామన్నమాట అక్కడ ఉన్న పనిని. కానీ మన ప్రొక్రాస్టినేషన్ నుంచి ఓవర్కమ్, దాని నుంచి బయటపడాలి అంటే ఏ పని అయినా సరే ఇప్పుడే చేయాలా, అంటే నౌ ఏ వర్క్ అయినా సరే ఇప్పుడే చేద్దాం అని అనుకుంటే కనుక కంపల్సరీ మన ప్రొక్రాస్టినేషన్ మెంటాలిటీ నుంచి బయటపడవచ్చు. ఓకే, సో మేజర్గా వచ్చేసరికి ఇక్కడ ఇది చూస్తే మీకు ఏం అర్థమవుతుంది అంటే కనుక ఏ పనైనా సరే మనం చాలామంది చూస్తే కనుక కొన్ని వర్క్ చేసేటప్పుడు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఈ పని నేను చేయాలా, సో ఇదేం పెద్ద పని ఏం కాదులే, సో చిన్న పని తర్వాత చేద్దాం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఆ పని చాలా చిన్నది అనుకుంటారు కానీ అప్పుడు కంప్లీట్ చేయరు, తర్వాత చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. సో దీనివల్ల కూడా మేజర్గా పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఐ డౌట్ మై సెల్ఫ్. సో ఇంకొంతమంది చూస్తే కనుక ఈ వర్క్ నేను చేయగలనా లేదా, సో ఈ వర్క్ నేను చేయగలుగుతానా లేదా అని డౌట్ పడుతూ ఉంటారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, ఈ వర్క్ నేను చేయగలనా లేదా అనేసి. సో ఆ వర్క్ వాళ్ళు డౌట్ పడుతూనే ఆ వర్క్ చేయకుండానే పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వచ్చేసరికి హెల్ప్లెస్. సో ఇప్పుడు ఏదైనా వర్క్ చేద్దామన్నా సరే ఆ పనిలో వీళ్ళు సహాయం చేద్దామని చేయలేరు. బికాజ్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కనుక చేయాలనిపించదు కూడా. సో కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఇంకొంతమంది మైండ్ సెట్టే సరిగ్గా ఉండకపోవచ్చు, ఇంకొంతమంది వచ్చేసరికి డూ ఎనీథింగ్, ఏదైనా సరే మనం కరెక్ట్గా చేయొచ్చు కానీ ఆ పనిని అప్పుడు చెయ్యం, తర్వాత చేద్దాం అనేసి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మేజర్గా రీజన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో సైకాలజికల్గా చెప్పేది ఏంటి అంటే కనుక ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం మన బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే కనుక ప్రతి మనిషికి ఈ యొక్క పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేది కంపల్సరీ ఉంటుంది ఏ విషయంలోనైనా సరే. అంటే చిన్న పనులైనా సరే డిలే చేస్తాం, పెద్ద పనులైనా సరే డిలే చేస్తాం. ఎందుకు అని అంటే హ్యూమన్ సైకాలజీ అది అంతే. సో పెద్ద పని అనుకోండి, సో ఇది చాలా పెద్ద పని, తర్వాత నెమ్మదిగా చేద్దాం అనుకున్నా, చిన్న పనేగా తర్వాత చేద్దాం అని ఇలా డిలే చేస్తుంటాం. అంటే ఎవ్రీ యాక్టివిటీ అయినా సరే, ఏ టాస్క్ అయినా సరే మనం పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొంతమందికి ఈ యొక్క పోస్ట్ పోన్ మెంటాలిటీ రావడానికి కారణం ఏంటంటే స్ట్రెస్, ఎక్కువగా ఒత్తిడి పడిపోతూ ఉంటారనమాట. అంటే వాళ్ళ పనులు సరిగ్గా చేయలేకపోవటం, లేదా ఏదైనా జాబ్ పర్పస్లో వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ ఉండటం వల్ల, లేదంటే ఇంట్లో స్ట్రెస్ ఉండటం వల్ల, ఇలాంటి వల్ల కూడా వాళ్ళు వర్క్ అనేది అప్పటికప్పుడు కంప్లీట్ చేయలేరు. నెక్స్ట్ ఏంటంటే యాంగ్జైటీ, ఆందోళన చెందుతూ ఉంటారు, ఇంకొంతమంది భయపడుతూ ఉంటారు ఇంకొన్న వాటికి ఏంటి. సో ఇలా ఉండటం వల్ల కూడా మనకి ఈ యొక్క పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. సో చాలామంది టైం టేబుల్ వేసేస్తూ ఉంటారు, నేను రేపు నుంచి టైం పర్టికులర్గా చేస్తానంటాను, మార్నింగ్ నిద్రేలాగా ఇంకా టైం మేనేజ్మెంట్ అవుతుందంటారా? సో అస్సలే అవ్వదు.
సో ఇలా టైం మేనేజ్మెంట్ కూడా మనకి ఏ పనిలో కూడా టైం అనేది సరిగ్గా మేనేజ్ చేయలేకపోవటం వల్ల కూడా మనకి ఏమవుతుంది అంటే కనుక ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్కి కారణాలు కూడా అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రీజన్స్, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పోస్ట్ పోన్ మనం చేయడానికి రీజన్స్ అనమాట. అయితే ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ అనేది దేనికి దారి తీస్తుంది అంటే కనుక, మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే దేనికి దారి తీస్తుంది అంటే దేని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది మనకంటే టైం అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా మిస్ చేస్తాం, తర్వాత చేద్దాంలే అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదైనా పర్ఫార్మెన్స్, ఇప్పుడు సపోజ్ ఏదైనా జాబ్ చేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్లో కూడా పూర్ పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయరు. నెక్స్ట్ డిప్రెషన్స్ లాంటివి అలాంటివి రావటం, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవటం, లేదంటే స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోవటం, ఇలాంటివి కూడా దారితీస్తూ ఉంటుంది అనమాట. ఇలాగా నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతే ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది, అవునా. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే కనుక ఫస్ట్ నెగిటివ్ థాట్స్ అనేవి మీ మైండ్లో నుంచి డిలీట్ చేయాలి. ఏంటివంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి ఉండకూడదు. నెక్స్ట్ మీ ఆరోగ్యం పట్ల ఎప్పుడు కూడా నెగ్లిజెన్సీ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ కోపడటం, సో బ్యాడ్ మూడ్ ఉండటం, లేదు అంటే కనుక మిమ్మల్ని మీరు ఎక్కువగా తక్కువ చేసుకుంటూ ఉండటం, నెక్స్ట్ మీరు ఏ పని చేయలేను అని డౌన్ అయిపోతూ ఉంటారు కొంతమంది, అలా ఉండకూడదు. నెక్స్ట్ ఏ వర్క్ అయినా సరే మనం అచీవ్ చేయగలం అనే ఉద్దేశంతోనే ముందుకెళ్తూ ఉండాలి. సో అలా ఉండగలిగితే కంపల్సరీ ఒక పోస్ట్ పోన్ మెంటాలిటీ నుంచి ఎవరైనా సరే బయటపడగలుగుతారు. మేజర్గా కామన్ బిహేవియర్స్ ఎవరు ఏంటి మేజర్గా యొక్క ప్రొక్రాస్టినేషన్ ఏదైతే పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళకి మేజర్ బిహేవియర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఎలా మేజర్, కొంతమంది చూస్తే టీవీ చూస్తా కూర్చుంటారు ఎక్కువగా, సో నెట్ఫ్లిక్స్ అని, సో సంథింగ్ కొన్ని ఉన్నాయి కదా ఓటీటీ, ఇలా కొన్నిట్లో ఎక్కువగా చూసేస్తా కూర్చుంటారు. ఇంకొంతమంది అయితే రేడియోస్ వింటా కూర్చుంటారు, అంటే సాంగ్స్ కానివ్వండి, మ్యూజిక్స్ ఇలాగా. ఇంకొంతమంది ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటారు, అంటే యాక్టివిటీస్ ఇలాంటివి. నెక్స్ట్ ఇంకొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూర్చుంటారు. అంటే కొన్నిటికి లిమిట్స్ ఉంటుంది, ఏదైనా సరే లిమిట్స్, ఏవైతే లిమిట్స్ క్రాస్ అయిపోతూ ఉంటాయో అలాంటప్పుడు మనకు పోస్ట్ పోన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకు, ఆ వర్క్ ఒక వర్క్లో ఉన్నప్పుడు మనం ఇంకో వర్క్ చేయలేము కదా. సో ఆ వర్క్ చేయలేనప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఆ వర్క్ పెండింగ్ పడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకొంతమంది జిమ్కి వెళ్ళడం, లేదు అంటే కనుక సోషల్ మీడియాలో ఎక్కువ బిజీ అయిపోవటం, లేదు అంటే కనుక ఇంట్లో వర్క్ చేసుకోవడం, అంటే లాండ్రీస్ కానివ్వండి, ఏదైనా వాషింగ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉండటం. సో ఇలా మనం ఏదైనా సరే ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ మనం ఏదైనా చక్కగా చేయొచ్చు. ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా లిమిట్స్లో ఉండగలిగితే, ఈ బిహేవియర్స్ అన్నీ కూడా, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా లిమిట్స్లో ఉండగలిగితే కంపల్సరీ మన యొక్క పోస్ట్ పోన్ మెంటాలిటీని కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దాని నుంచి కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ ఇంకొంతమంది పోస్ట్ పోన్ మెంటాలిటీ లేని వాళ్ళు దానికి గురవ్వచ్చు కూడా. సో ఇన్ని రీజన్స్ ఉంటాయి. అయితే మేజర్గా ఈ యొక్క క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా ఎందుకు ఈ యొక్క పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, అంటే ప్రొక్రాస్టినేషన్ అనేది మీకు దీర్ఘకాలికంగా ఉండింది అంటే కనుక మేజర్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేస్తారు. ఏంటిది, యాంగ్జైటీ. ఫస్ట్ ఆందోళన నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ ప్రొక్రాస్టినేషన్. ఎక్కువగా హెడేక్స్ వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి. అండ్ డైజెస్టివ్ ఇష్యూస్, అంటే ఎమోషన్ సరిగ్గా అవ్వకపోవటం, లేదా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇలా అవ్వటం. నెక్స్ట్ నిద్ర సరిగ్గా పట్టకపోవటం, అండ్ తరచుగా ఎక్కువగా జ్వరం రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దీర్ఘకాలికంగా మారిపోతూ వస్తాయి. ఓకేనా. సో మరి అన్నీ మనకు ఉన్నాయో లేదో ఒక్కసారి అనలైజేషన్ చేసుకొని ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ నుంచి మనం బయటపడగాలి. నెక్స్ట్, సో మేజర్గా వచ్చేసరికి మన యొక్క ప్రొక్రాస్టినేషన్ని మనం దాని నుంచి ఓవర్కమ్ అవ్వగలిగితే, ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ నుంచి బయటపడగలిగితే ఏమవుతుంది అంటే కనుక కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, అవునా. సో మనందరికి కూడా ఇష్టమైంది బెనిఫిట్సే. మనం ఇప్పుడు దాకా ఏం చూసాం, ప్రొక్రాస్టినేషన్ ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, అసలు ప్రొక్రాస్టినేషన్ ఎందుకు వస్తుంది అనేది. సో మరి ఈ ప్రొక్రాస్టినేషన్ నుంచి బయటపడటం వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, పీస్ ఆఫ్ మైండ్. సో చాలామంది అడుగుతూ ఉంటారు, మనశ్శాంతి లేదు అని అంటూ ఉంటారు. ఎందుకు ఉండట్లేదు, మన అలవాట్లను బట్టి, మన మైండ్ సెట్ని బట్టి మనశ్శాంతి అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఫీలింగ్ స్ట్రాంగ్. సో ఏ వర్క్ అయినా సరే మనం చెయ్యగలం. సో చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట ఈ పీపుల్. ఎవరు,
ప్రొక్రాస్టినేషన్ అసలు లేని వాళ్ళు, ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ లేని వాళ్ళు ఎందుకు అలా స్ట్రాంగ్గా ఉంటారంటే ఏ పని అయినా సరే ఇప్పుడే చేసేస్తారు కాబట్టి, వచ్చినంతలో చేసేస్తూ ఉంటారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి టేకింగ్ చార్జ్ యువర్ లైఫ్. సో ఏదైతే ఈ ప్రొక్రాస్టినేషన్ మనకి లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన లైఫ్లో ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో, గోల్స్ ఉంటాయో వాటిని రీచ్ అవ్వటానికి మనం ప్లాన్స్ వేస్తూ వస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే ఫీలింగ్ కాంపిటెంట్. ఎప్పుడు కూడా చాలామంది చూస్తూ ఉంటే కనుక ఎదుటి వాళ్ళ లైఫ్తో పోల్చుకుంటారు తప్ప మన లైఫ్లో ఏం చేసామనేది ఆలోచించాం. కానీ మన లైఫ్లో ఏం చేయాలి అనేది కూడా నేర్చుకుంటారు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. సో నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఫ్రీడమ్. సో మేజర్గా మన యొక్క పర్సనల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, మన లైఫ్లో ఏదైతే హ్యాపీనెస్ ఉంటుందో దాన్ని ఎక్స్పీరియన్స్ కూడా చేస్తారు ఈ యొక్క పోస్ట్ పోన్ మెంటాలిటీ లేని వాళ్ళు అనమాట. ఓకేనా. సో అయితే మేజర్గా ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ నుంచి బయటపడాలనేది అందరికీ ఉంటుంది, బట్ అవ్వదు. కానీ మనకి బయట మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, మోటివేషనల్ బుక్స్, ఇన్స్పిరేషనల్ బుక్స్, ఇలా చాలా ఉంటాయి. సో కానీ మనకి ఒక ప్రొక్రాస్టినేషన్ అనేది మేజర్గా ఒక చాలా వండర్ఫుల్ అండ్ అమేజింగ్ బుక్ ఉందన్నమాట. ఏంటంటే ఈట్ దట్ ఫ్రాగ్ అనమాట. సో ఏంటి ఈ బుక్ ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక, ఫస్ట్ మన యొక్క ప్రొక్రాస్టినేషన్ ఏదైతే పోస్ట్ పోన్ మెంటాలిటీ వాయిదా వేసేది ఉంటుందో అది పోవాలి అంటే కనుక ఈ బుక్ చదివితే కంపల్సరీ మీకు మంచిగా ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. అంటే ఎలా అంటే ఈట్ దట్ ఫ్రాగ్ అంటే ఏంటి మన ఉద్దేశంలో, ఆ ఫ్రాగ్ని తినడం. ఎవరైనా ఫ్రాగ్ని తింటారా? కాదు, తినం కదా. సో కాబట్టి దాని ఉద్దేశం అది కాదు. సో మనకి ఇచ్చిన పదార్థాలు, ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఓ 2 ప్లేట్స్లో మనకి ఒకటి నచ్చని పదార్థం ఉంది, ఒకటి నచ్చే పదార్థం ఉంది. ఫస్ట్ ఏది తింటాం? రెండు తినాల్సిందే, కంపల్సరీ రెండు తింటేనే మీరు విన్ అయినట్టు. చాలామంది ఏం చెప్తారు, నాకు నచ్చే పదార్థమే తింటానని, కానీ నచ్చని పదార్థం కూడా తినాలి కదా. అంటే ఈ బుక్ ఏం చెప్తుంది అంటే కనుక ఫస్ట్ నచ్చని ఫుడ్ తినేసేయాలా, ఆఫ్టర్ దట్ నచ్చింది తినేసి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్తుంది. అంటే ఏదైనా సరే ఫస్ట్ కష్టమైందే ఫస్ట్ చేయాలి, ఆఫ్టర్ దట్ ఈజీది ఇంకా ఈజీగా చేసేస్తూ ఉంటాం. అవునా? ఏదైనా సరే కష్టమైన పని ఫస్ట్ చేస్తే మనకి మిగతావన్నీ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ అనేది మనకి కంటిన్యూ అవ్వదు. సో మేజర్గా ఈ బుక్ చదివితే కనుక మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ దాంతోపాటుగా డిపెండెన్స్ ఆఫ్ మన మైండ్ సెట్ అయితే నెక్స్ట్ బాడీ కూడా సహకరించాలి. కాబట్టి ఫస్ట్ మనకి ఏదైతే జంక్ ఫుడ్స్, బయట ఏదైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, సింప్లీ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే బాడీలోకి ఇస్తూ ఉంటామో, ఎప్పుడైతే పిండి పదార్థం వేసేస్తూ ఉంటాం, దాంట్లో ఫైబర్ ఉండదు, ప్రోటీన్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, సో మంచి మన బాడీకి అవసరమయ్యే పదార్థాలు మాత్రం ఉండదు, ఓన్లీ టేస్ట్ మాత్రమే ఉంటుంది అనమాట. అలాంటి ఫుడ్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వీళ్ళకే ఉంటుంది మేజర్ లేజినెస్. కానీ అలాంటి ఫుడ్ ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయకూడదు. ఎందుకు అంటే మీకు ప్రొక్రాస్టినేషన్ అనేది కంట్రోల్లో ఉండాలి, రాకూడదు అంటే కనుక ఇలాంటి ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి. ఇలాంటి ఫుడ్స్ అనేవి ఎవ్రీడే మంచిగా కూరగాయలు, మంచి కార్బోహైడ్రేట్స్, మంచి ప్రోటీన్, ఫైబర్ ఇలాంటివి అందించగలిగితే మన బాడీకి హెల్ప్ అయ్యి అదేవిధంగా మన మైండ్ సెట్ని కూడా జాగ్రత్తగా ఉండేలాగా చేస్తుంది. బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా మైక్రో న్యూట్రియంట్స్ అనేవి కంపల్సరీ అందించాలి. అంటే సూక్ష్మ పోషకాలు మనం ఎవ్రీడే తీసుకుంటున్నాం కదా. సో కంపల్సరీ ఒక సూక్ష్మ పోషకాలు మనం తీసుకోగలిగితే, ఎప్పుడైతే దాంతోపాటుగా ఫైబర్ అండ్ దాంతోపాటు ట్రేస్ మినరల్స్ ఇవన్నీ కూడా అందించడంతో ఏమవుతుందంటే మన బాడీ రిలాక్సేషన్తో ఉంటుంది. ఎందుకు రిలాక్సేషన్తో ఉంటుంది అంటే కనుక మన ఆర్గన్స్ అని దేని పని అది చేసుకుంటూ ఉంటుంది కదా, మనల్ని డిస్టర్బెన్స్ కలిగిస్తుందా? కలిగించదు కదా. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ లేజినెస్ అనేది ఉండదు, బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది అండ్ ఎవ్రీడే ఎనర్జీగా ఉంటాం. సో అలా ఎనర్జీగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక సో కంపల్సరీ మన యొక్క పోస్ట్ పోన్ మెంటాలిటీ నుంచి బయటపడవాలి. కాబట్టి కంపల్సరీ మనం ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది అనమాట. ఎవ్రీడే కూడా మనం చేసే యాక్టివిటీస్ని బట్టి, మన మైండ్ సెట్ని బట్టి, మన యొక్క పాజిటివిటీని బట్టి ఈ యొక్క ప్రొక్రాస్టినేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీ పర్సన్కి ఉంటుంది పోస్ట్ పోన్ మెంటాలిటీ. జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఇంట్లో వర్కర్స్ కానివ్వండి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా సరే, లేదు చదువుకునే పిల్లలకు కానివ్వండి, ఎవ్రీడే ఆలోచిస్తూ ఉంటారు, ఈ పని తర్వాత చేద్దాంలే, రేపు హాలిడేనే కదా, తర్వాత చూసుకోవచ్చులే అని ఆలోచిస్తారు. సో కంపల్సరీ ఎవరైతే ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటారో వీళ్ళకి కంపల్సరీగా ప్రొక్రాస్టినేషన్ అనేది ఉండదు.